నమస్తే. సో ఇవాళ మొక్కలకి ఘనజీవామృతం ఇస్తున్నానన్నమాట. సో ఘనజీవామృతం యాక్చువల్గా అది ఒక్కొక్క పాట్కి ఇచ్చేయచ్చు అనమాట. ఒక్కొక్క బాల్ మొన్న చూపించాను కదా సీడ్స్ వీడియోలో, అలా బాల్స్గా ఉంటుంది. సో ఒక్కొక్క పాట్కి ఒక్కొక్క బాల్ ఇచ్చేయచ్చు. అది నెమ్మదిగా డీకంపోజ్ అవుతుంది, అంటే మట్టిలోకి దిగుతుంది అది. సో అయితే నేను ప్రస్తుతం ఒక్క బాల్ని బ్రేక్ చేసి ఇచ్చానమాట. యాక్చువల్గా వాటర్లో నానబెట్టి నెక్స్ట్ డే బయటికి తీసి పెట్టా. సో అది మెత్తగా అయింది, కొంచెం మెత్తబడింది, చేత్తో నలిపేంత మెత్తబడింది అనమాట. మెత్తబడిన తర్వాత నేను ఇచ్చాను. అది నార్మల్గా అయితే చాలా గట్టిగా ఉంది, బ్రేక్ చేసి ఇవ్వాలనుకుంటా. నేను అలా కాకుండా వాటర్లో నానబెట్టేసి ఇచ్చేసాను. కొంచెమే వేసాను, అంటే ఎంత వేయాలో తెలియదు కాబట్టి. సో కొంచెం వేసాను. అదే బాల్ డైరెక్ట్గా పెట్టేసి ఉంటే నెమ్మదిగా అదే దిగిపోయేది సాయిల్లోకి. బట్ నేను ఇలా బ్రేక్ చేశాను కదా, అందుకని కొంచెం ఇచ్చాను అన్ని ప్లాంట్స్కి. అండ్ చూడాలి, నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను అనమాట ఘనజీవామృతం. అంతకుముందు ఇంట్లో చేశాను కానీ అది ద్రవజీవామృతం చేశానన్నమాట. ఘనజీవామృతం ఇప్పుడే ఇవ్వడం, చూడాలి ఎలా వస్తాయో. అన్ని ప్లాంట్స్కి ఇచ్చానమాట. మామూలుగా అయితే నేను ఎక్కువ వాటర్ పోయాను. మీరు ఇందాక చుక్కకూర పాట్లో చూసారు కదా, పాచిలాగా వచ్చేసింది. వానలకి వాటర్ ఎక్కువైపోయి ఇలా పాచి వచ్చేసింది అనమాట. మామూలుగా అయితే నేను చాలా కేర్ఫుల్గా ఇస్తాను, వాటర్ ఎక్కువ ఇవ్వను. ఎందుకంటే మొక్కలకి కావాల్సింది వేపర్ కానీ వాటర్ కాదు. సో వాటర్ మరీ ఎక్కువ ఇవ్వవసరం లేదు. ప్లాంట్స్కి డ్రై అవుతున్నాయా లేదా కుళ్ళిపోతున్నాయా చూసుకొని మనం వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ మొన్న సీడ్స్ ఘనజీవామృతము పిడకలు అవి చూపించాను కదా, ఎమరాల్డ్ స్వీట్ షాప్లో తీసుకున్నానని. ఆ షాప్ మన విజయరామ్ గారిది అనమాట. ప్రకృతి వ్యవసాయం చేస్తారు ఆయన కూడా. సో ఆయన పండించినవే కాకుండా రైతుల దగ్గర కూడా కొని అక్కడ అవైలబుల్గా పెడతారు. ఆయన ప్రకృతి వ్యవసాయం చేయడమే కాదు, ఆయన ప్రమోట్ కూడా చేస్తారు. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్.